హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ కాస్త కిరికిరి అసోసియేషన్గా మారిపోయిందా? ఆట ఆడేది తక్కువ, రాజకీయాలు ఎక్కువగా మారిపోయిందా? హెచ్సిఏ ఉన్నది టికెట్ల కోసం బ్లాక్మెయిల్ చర్యలకు పాల్పడ్డానిక? అసలు ఈ సంస్థ ఎందుకుంది? ఏం చేస్తోంది? హెచ్సిఏ ప్రెసిడెంట్ పదవిని ప్రచారానికి, పెద్ద పెద్దోళ్ల ప్రాపకానికి వాడేస్తున్నారా? బాగా ఆడే వాళ్లకు వేధింపులు, కాసులు రాల్చే వారికి సెలక్షన్స్. హెచ్సిఏ ప్రక్షాళన చేయాల్సిందేనా? ప్రస్తుత వివాదం ఏంటి? ఆ డీటెయిల్స్ ఎలాంటివి? మార్చి 27 లక్నో సూపర్ జెయింట్స్ తో ఎస్ఆర్హెచ్ మ్యాచ్. ఈ సందర్భంగా హెచ్సిఏ అధ్యక్షుడు జగన్మోహన్ రావు 10% అదనపు టికెట్ల కోసం బ్లాక్మెయిల్ చేశారన్నది మెయిన్ కంప్లైంట్. మ్యాచ్ జరిగిన రోజున హెచ్సిఏ అధికారులు F3 కార్పొరేట్ బాక్స్ ను లాక్ చేశారని, ఎక్స్ట్రా ఫ్రీ టికెట్స్ ఇవ్వకుంటే బాక్స్ ఓపెన్ చేయమని తమను బెదిరించారని ఆరోపించింది సన్ రైజర్స్ హైదరాబాద్. హైదరాబాద్ ఉప్పల్లోని రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియం సామర్థ్యం 39,000 వరకు ఉంటుంది. ఒప్పందం ప్రకారం 10% టికెట్లు హెచ్సిఏకి ఉచితంగా కేటాయించాలి. అయితే హెచ్సిఏ అధ్యక్షుడైన జగన్మోహన్ రావు ఈ టికెట్లతో పాటు అదనంగా తమకు మరో 10% వరకు ఇవ్వాలని డిమాండ్ చేశారని ఆరోపిస్తుంది ఎస్ఆర్హెచ్. ఈ డిమాండ్ ని సన్ రైజర్స్ హైదరాబాద్ తిరస్కరించడంతో ఈ వివాదం తీవ్రమైంది. హెచ్సిఏ వైఖరి మారకపోతే హైదరాబాద్ నుంచి తమ మ్యాచ్లను వేరొక వేదికకు మార్చేస్తామని కూడా హెచ్చరించింది ఎస్ఆర్హెచ్. బీసీసీఐకి, తెలంగాణ ప్రభుత్వానికి కంప్లైంట్ చేస్తామని కూడా తేల్చి చెప్పింది జట్టు. అయితే టికెట్ల కోసం తాము ఎలాంటి బ్లాక్ మెయిల్ చేయలేదని అంటుంది హెచ్సిఏ. ఫిబ్రవరి 19న జరిగిన చర్చల్లో హెచ్సిఏ అపెక్స్ కౌన్సిల్ తరపున క్లబ్ సెక్రటరీలకు టికెట్ ఇవ్వాలని ప్రతిపాదించామని, F3 బాక్స్ లాక్ చేయడం ఎస్ఆర్హెచ్ అధికారుల నిర్లక్ష్యం వల్ల జరిగిందని చెప్పుకొచ్చింది అసోసియేషన్. వివాదం తీవ్రతరం కావడంతో తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ ని విచారించాల్సిందిగా ఆదేశించారు. అయితే విచారణలో జగన్మోహన్ రావు ఎస్ఆర్హెచ్ ని బెదిరించినట్టు తెలియడంతో చర్యలకు దిగారు సిఐడి పోలీసులు. ఉప్పల్ స్టేడియంలో మ్యాచ్ కోసం ఎస్ఆర్హెచ్ ఒక్కో మ్యాచ్ కి 1 కోటి వరకు చెల్లిస్తుంది. ఇక స్టేడియం పెయింటింగ్, టాయిలెట్, ఏసీ సర్వీసింగ్ వంటివి తామే చేసుకున్నా ఆ క్రెడిట్ మొత్తం తమదేనని జగన్మోహన్ రావు చెప్పుకున్నారని అంటుంది ఎస్ఆర్హెచ్. 2023లో జగన్మోహన్ రావు హెచ్సిఏ అధ్యక్షుడిగా ఎన్నికైనప్పటి నుంచి పలు వివాదాలు ఎదుర్కొన్నారు. అంతేకాదు ఆయన గుర్తింపు లేని క్లబ్ తరపున పోటీ చేసి గెలిచారన్న పిటిషన్లు సైతం దాఖలయ్యాయి. శ్రీచక్ర క్రికెట్ క్లబ్ లో తనకు సభ్యత్వం ఉన్నట్లు జగన్మోహన్ రావు ఫోర్జరీ డాక్యుమెంట్లు సృష్టించారని, ఆయనకు మిగతా 4 నిందితులు సహకరించారు అని తేలింది. దీంతో హెచ్సిఏ అధ్యక్షుడు జగన్మోహన్ రావుతో పాటు కార్యదర్శి దేవరాజ్, ట్రెజరర్ శ్రీనివాస్, సీఈఓ సునీల్ కాంటీలు కూడా అరెస్ట్ అయ్యారు. వీరిపై సన్ రైజర్స్ హైదరాబాద్, తెలంగాణ క్రికెట్ అసోసియేషన్ తరపున వచ్చిన ఫిర్యాదులపై 2 వేర్వేరు ఎఫ్ఐఆర్లు నమోదయ్యాయి. ఈ కేసులను పర్యవేక్షిస్తున్న సిఐడి ఎస్పీ, ఏఎస్పీ ఆధ్వర్యంలో పలు బృందాలతో ఏకకాలంలో చర్యలు తీసుకుని ఈ అరెస్టులు చేశారు. గత 2 ఏళ్లలో 170 కోట్లు గోల్మాల్ జరిగినట్లు గుర్తించారు సిఐడి అధికారులు. ప్లేయర్స్ ఎంపికలో అవినీతి చేసినట్లు సిఐడి విచారణలో వెల్లడైంది. ప్లేయర్స్ పేరెంట్స్ నుంచి డబ్బులు వసూలు చేయడం, హెచ్సిఏలో చెక్ పవర్ ను దుర్వినియోగం జరిగినట్లు గుర్తించారు. బీసీసీఐ ద్వారా వచ్చిన నిధుల్లో కూడా గోల్మాల్ జరిగినట్లు గుర్తించింది సిఐడి. జగన్మోహన్ రావు వేధింపుల వ్యవహారంలో ఎస్ఆర్హెచ్ యాజమాన్యం స్టేట్మెంట్ కూడా రికార్డ్ చేసింది సిఐడి. హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్లో అవినీతి ఎక్కువైందని మాజీ ప్రెసిడెంట్, కాంగ్రెస్ ఎమ్మెల్యే వినోద్ ఆరోపించారు. ప్రస్తుతమున్న బాడీ మొత్తాన్ని రద్దు చేసి ప్రజాస్వామ్య పద్ధతిలో ఎన్నికలు నిర్వహించాలని కోరారు. ఇప్పుడున్న హెచ్సిఏ అడ్మినిస్ట్రేషన్ పరంగా ఘోరంగా ఫెయిల్ అయిందని చెప్పారు. ఎస్ఆర్హెచ్ మేనేజ్మెంట్ ను బెదిరించిన వాళ్లపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. Mismanagement. HCA law, there is no control of professional ethics. ఆ ఎథిక్స్ లేక, డిసిప్లిన్ లేక ఉన్న హెచ్సిఏని దాన్ని ఏ లెవెల్లో మిస్యూజ్ అవుతుందో జనాలలో ఎస్ఆర్హెచ్కు టైర్డ్ అయిపోయినారు. అడిగి డెమోక్రాటిక్గా కండక్ట్ చేస్తే హెచ్సిఏ ఆఫీస్ బేరర్స్ ఇవన్నీ గొడవలు కాకపోతుండే. ఇప్పుడు మేము నడిపించినాం. మేము ఐపీఎల్ నడిపించినప్పుడు స్టార్ట్ చేసిందే నేనే. ఐపీఎల్ స్టార్ట్ అయిందే నా రీజిమ్లా. ఛాంపియన్స్ ట్రోఫీ ఇప్పించిన తర్వాతనే ఐపీఎల్ పుట్టింది. ఫస్ట్ ఐపీఎల్ టోర్నమెంట్ స్టార్ట్ చేసిందే హెచ్సిఏ. హెచ్సిఏ ద్వారా స్టార్ట్ అయిన తర్వాత ఇలా హెచ్సిఏలో ఎస్ఆర్హెచ్ ద్వారా అయిన ఈ సమస్య చాలా పెయిన్ఫుల్గా ఉంది, బాధగా ఉంది. హెచ్సిఏ అడ్మినిస్ట్రేషన్ షుడ్ బి రివాంప్డ్ అండ్ ఐ అపీల్ దట్ వీ షుడ్ హ్యావ్ ఫ్రెష్ ఎలక్షన్స్.
ఫ్రెష్ ఎలక్షన్ అయితేనే హెచ్సిఏలో కొత్త బోర్డు వస్తుంది, తర్వాత చేంజ్లు వస్తాయి. ఒక పక్క చూస్తే తప్పుడు ధృవీకరణ పత్రాలతో హెచ్సిఏలోకి ఎంట్రీ, మరో పక్క చూస్తే గత 2 ఏళ్లుగా భారీ స్కామ్. వీటన్నిటి మధ్య అధ్యక్షుడు జగన్మోహన్ రావు పరువు సంగతి అలా ఉంచితే హెచ్సిఏ ప్రతిష్ట నానాటికి దిగజారుతుందని వాపోతున్నారు క్రికెట్ లవర్స్.